Hi students, welcome back to Chemistry Sir classes. So today మనం ఎఫ్సెట్ లో మార్కోనికాఫ్ రూల్ గురించి తెలుసుకుందాం నాన్న. సో ఇది నేర్చుకునే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను. ఎఫ్సెట్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో సో జైన్ లో వచ్చే జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ను కూడా అటెంప్ట్ చేయండి, ఓకేనా? సో ఎందుకంటే జేఈ మెయిన్స్ అనేది మనకు ఇయర్లీ మనకు 2 times ఉంటది. సో ఎఫ్సెట్ కి ప్రిపేర్ అయ్యాలి, వన్స్ ఒకసారి అటెంప్ట్ చేసి చూడండి అన్న జైన్ వల్ల. ఇంకొకటి, ఎవరైనా సరే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత కంటిన్యూగా దాన్ని చివరి వరకు మాత్రం కొనసాగించాలి. ఇది మాత్రం మర్చిపోకుండా. ఒకటి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసావా, ఒక 4-5 months కదా, కంటిన్యూస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మన ఆలోచనలు ఎప్పుడైనా సరే ఉన్నతంగా ఉండాలి. ఇది గుర్తుంచుకోండి. మీ మీద మీకు మాత్రమే నమ్మకం ఉండాలి. మన పక్కోడి మీద అరే వాడికి వస్తుంది కావచ్చు నాకు రాదని ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ అంచనేసుకోక మరీ చెప్తున్నాను. మిమ్మల్ని మీరే నమ్మాలి, ఎవ్వరు నమ్మరు. మీ యొక్క బలం ఏంటిదో మీకే తెలుసు. ఆంజనేయుడు కూడా తెలియదు తన యొక్క బలం ఏంటిదో, బట్ తన లోపల తను తర్వాత తెలుసుకున్న తర్వాతనే తన అంత పెద్ద సముద్రాన్ని కూడా దాటాడు. ఇది మరొకసారి చెప్తున్నా, మీలో అనంతమైన శక్తులున్న యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ ప్రిపరేషన్ ధైర్యంగా స్టార్ట్ చేయండి. ఈ స్టార్ట్ చేసిన ప్రిపరేషన్ కన్సిస్టెంట్ టిల్ ఎగ్జామ్ వరకు దాన్ని కొనసాగించండి. చెప్తున్నా కదా, మీరు చూడని అద్భుతాన్ని చూస్తారు. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ర్యాంకే వస్తుంది నాన్న. ఎవరైతే కన్సిస్టెంట్ గా ప్రాపర్ గా ఫోకస్ చేసి ఒక్క 4-5 months మీరు ఫోకస్ చేయండి నాన్న, మీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఇది మరీ చెప్తున్నా. ఒక్కటే, మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి, ప్రిపరేషన్ ను కొనసాగించండి. అంతే. ఇక ఎవరి మాటలు వినకండి, కేవలం మిమ్మల్ని మీరు మాత్రమే నమ్మండి. సరేనా? మన ఫోకస్ ఎలా ఉండాలంటే, స్టడీ చేసినామా, దాన్ని ఒక టాపిక్ తీసుకున్నాం, దాన్ని కంప్లీట్ చేసినాం, దాని ఒక రివిజన్ చేసినాం, దానికి సంబంధించిన మాక్ టెస్టులు రాసినాం, సరిపోతుంది అంతే. ఇదే కంటిన్యూస్ గా ప్రిపరేషన్ అన్ని సబ్జెక్ట్ మీద చేయండి. సో ఈ రోజు మనం కెమిస్ట్రీలో మనకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ తీసుకున్నాం, అది మార్కోనికాఫ్ రూల్ చూద్దాం. సరేనా? ఇది వెరీ ఈజీ ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు నాన్న ఈ టాపిక్ ను. సో వాట్ ఈస్ మార్కోనికాఫ్ రూల్ చేయనా? మనకు ఆల్కీను అండర్ నార్మల్ కండిషన్ వద్ద, ఆల్కీన్ గా ఇది నాన్న ప్రోపిన్, అండర్ నార్మల్ కండిషన్ వద్ద మనకు HX తో, సో X అంటే మనకు తెలుసు కదా, అంటే హాలోజన్స్, ఫ్లోరిన్ కావచ్చు, క్లోరిన్ కావచ్చు, బ్రోమిన్ కావచ్చు, అయోడిన్ కావచ్చు, అంతేనా? సో దీంతో మనం రియాక్షన్ చెందితే ఏం జరుగుతుందనే చూద్దాం, ఓకేనా? ఇదేంటి నాన్న? ప్రోపిన్. సో మార్కోనికాఫ్ సైంటిస్ట్ ఏం చెప్పిండో చూద్దాం. ఏం లేదు నాన్న, ఇక్కడ కారకంలోని రుణావేశ భాగం అంటే ఇప్పుడు H+Cl- ఏనా? కారకంలోని రుణావేశ భాగం అంటే ఏంటిది? హాలోజేనా? H+Cl-. మనకు ఇదేంటిది? డబుల్ బాండ్ ఉన్న కార్బన్స్ ఉన్నాయి కదా రెండు, ఇవేంటైనా అన్సాచురేటెడ్ కాంపౌండ్, ఓకేనా? ఇది కార్బన్ నంబర్ 1, నంబర్ 2. ఇక్కడైతే డబుల్ బాండ్ ఉన్న రెండు కార్బన్ల దగ్గర లెస్ హైడ్రోజన్ ఉన్న కార్బన్ మీదికి ఈ మైనస్ అయినటువంటిది ఇక్కడ వచ్చి అటాక్ అవుతుంది. అంతే, సింపుల్. ఏం లేదన్న, కారకంలో అంటే H+Cl- అంటే Cl- అనేది మైనస్ గా ఉన్నది కారకంలోని అంటే కాంపౌండ్ లోని లెస్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ దగ్గర మనకు Cl అనేది అటాక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. Cl- ఇక్కడ అటాక్ అయితే ఏమైతుందో చూద్దాం. CH3CH, ఇక్కడ Cl అనేది అటాక్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటే హైడ్రోజన్ ఉన్నది, ఇక్కడ 2 హైడ్రోజన్ ఉన్నది, కాబట్టి Cl- అనేది ఎక్కడ అటాక్ అవుతుంది? హైడ్రోజన్ ఎక్కడైతే తక్కువ ఉన్న కార్బన్ మీదికి అనేది అటాక్ అవుతుంది. సరేనా? CH3CH, Cl అనేది అటాక్ అయింది. నెక్స్ట్ CH2 EH అనేది ఇక్కడ అటాక్ అవుతుంది, అంతే కదా? CH3. ఇదే మార్కోనికాఫ్ రూల్ నాన్న. ఏం లేదు నాన్న, సింపుల్. డబుల్ బాండ్ ఉన్న కార్బన్ దగ్గర ఎక్కడైతే లెస్ హైడ్రోజన్లు ఉన్నాయో అక్కడ ఏమన్నా హాలోజన్ అనేది అటాక్ అవుతుంది, అంతే, సింపుల్. లెస్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ దగ్గర హాలోజన్ అనేది అటాక్ అవ్వడమే మార్కోనికాఫ్ రూల్, సింపుల్. సార్ మరి ఇది రివర్స్, ఇది EH అనేది
ఇక్కడ CN- ఇక్కడ అటాక్ కాదా సార్ అంటే అయితది, చూద్దాం అది. బట్ ఇక్కడ ఈ రియాక్షన్ అనేది మేజర్ రియాక్షన్ అని అంటే 99.9 రియాక్షన్ అనేది జరిగేది ఇక్కడ, అంటే 99% జరుగుతుంది. సో ఇలా కూడా జరగచ్చు, Cl అనేది ఇక్కడ కూడా అటాక్ కావచ్చు. బట్ ఇది చాలా మైనర్ అంటాం. CH అటాక్ అయితే ఏంటి అంటే H అటాక్ అవుతుంది, CH2 మీద Cl కూడా అటాక్ అవుతుంది. బట్ ఇది ఎంత జరుగుతుంది, కేవలం 1% మాత్రమే జరుగుతుంది. అందుకే మనకి ఇది మార్కోనికాఫ్ రూల్ ఏం లేదన్న, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు మెకానిజం మనకు అవసరం లేదు, కేవలం ఒక్కటి గుర్తుంచుకోండి. హాలోజన్ అనేది ద్విబంధం డబుల్ బాండ్ ఉన్న కార్బన్ దగ్గర ఏ కార్బన్ దగ్గర అయితే హైడ్రోజన్ సంఖ్య తక్కువగా ఉంటుందో, ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఒకటే ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏంటిది, హాలోజన్ అనేది ఏమవుతుంది, ఇక్కడ H అంటే లెస్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఉన్న కార్బన్ వద్ద అటాక్ అవ్వటమే మనకు మార్కోనికాఫ్ రూల్ అన్న. అంతే, వెరీ సింపుల్. అర్థమైందా? అర్థమైందన్న, అంతే. ఇదేంటిదన్న, ప్రోపీన్. ఇదేమైతే 2-chloro-propane. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. CH3 CH3 డబుల్ బాండ్ CH2. ఫర్ ఎగ్జాంపుల్ HBr తీసుకుందాం. సో ఇక్కడ ఏమని చెప్పిన మార్కోనికాఫ్ రూల్ లో ఏం లేదు, మనకి ఇక్కడ ఏ ఆల్కిన్ అనే ఇవ్వని, ఎటువంటి ఆల్కిన్ అయినా ఇవ్వని, 1,2-మిథైల్ 1-ప్రోపిన్. ఇదేంటిది 1,2-మిథైల్ 1-ప్రోపిన్. ఓకేనా? ఇక్కడ ఏమని చెప్పిన ఏ ఆల్కిన్ ఇచ్చినా సరిపోతుంది. సో ఇచ్చిన మనం ఏం చేయాలి, ఇదేంటిదన్న H+Br- హాలోజన్. నేను ఏం చెప్పినా, ఎక్కడైతే డబుల్ బాండ్ ఉన్న కార్బన్స్ చూసుకొని ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, ఇక్కడ అసలు ఒక హైడ్రోజన్ కూడా లేదు. అంటే ఏమని చెప్పినా, లెస్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ మీదకి హాలోజన్ అనేది అటాక్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఎక్కడ అటాక్ కావాలన్నా చూడండి, ఇక్కడ లెస్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్. సో అసలు ఇక్కడ మనకు ఇక్కడ హైడ్రోజన్స్ లేవు, కాబట్టి Br- అనేది కార్బన్ మీద అటాక్ అవుతుంది. నెక్స్ట్ H అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. చూడండి మనకి ఏం ఏర్పడుతుంది, CH3 C బ్రోమిన్ CH3, ఇక్కడ CH2 దగ్గర ఇంకొక H అటాక్ అయింది, ఇక్కడేమో బ్రోమిన్ అటాక్ అయింది, ఇక్కడనేమో హైడ్రోజన్ అటాక్ అయింది. అంతే, సింపుల్. CH2+H ఏమైతుంది కానీ CH3 అవుతుంది. అంతే, సింపుల్. ఏం లేదన్నా మార్కోనికాఫ్ రూల్, ఏ ఆల్కిన్ అని ఇవ్వని, ఎక్కడైతే డబుల్ బాండ్ ఉన్న కార్బన్స్ ను చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఎక్కడైతే హైడ్రోజన్ తక్కువ ఉన్న కార్బన్ దగ్గర హాలోజన్ అనేది అటాక్ అవుతుంది. ఇదే మనకు మార్కోనికాఫ్ రూల్. ఓకేనా? అర్థమైంది కదా? వెరీ సింపుల్ నానా. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి. మనకు ఇది ఎందుకు సార్, ఇది మేజర్ మైనర్, మనకంత మెకానిజం అనేది అవసరం లేదు. మనకు ఎగ్జామ్ లో మనకు ఆప్షన్స్ ఇస్తాయి, డైరెక్ట్ మనం ఆన్సర్ పెడితే సరిపోతుంది. ఓకేనా? ఈ వీడియో మనకు నచ్చితే ఖచ్చితంగా లైక్ మాత్రం చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నాన్న. ఓకేనా? ఇంకొక నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ తోటి మళ్ళీ మీ ముందు ఉంటా. ఓకేనా? జై హింద్.